హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి రెసిపీతో. అదేనండి మెంతికూర పప్పు. రోజు మన ఇంట్లో మన అమ్మ ప్రతి వారానికి 2 రోజులు చేసి పెడతారు కదండి. ఆ మెంతికూర పప్పునే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రెసిపీ ప్రతి ఒక్కరూ చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకునేటట్టు నేను ఈరోజు చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను ఒక 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. 4 మెంబర్స్కి అండి ఇది. సో ఇక్కడ నేను ఒక కట్ట పెద్ద బంచ్ అంతా మెంతికూర తీసుకున్నాను. ఇలా నీట్గా ఆకులు తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. రాక్ సాల్ట్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 2 చిల్లీస్, బాగా కారం ఉండే చిల్లీస్ ఒక 2 తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ అంతా టమాటో తీసుకున్నాను. సో అన్నీ కూడా ఇలా చిన్న ఈ మెంతికూరని ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ని, చిల్లీస్ని స్ట్రైట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటోని కూడా నేను 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. లేదు ఈరోజు నాకు కొంచెం టమాటో జ్యూస్ ఉంది అని చెప్పి నేను ఆ జ్యూస్ వేస్తున్నానండి. కొంచెం దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు, చింతపండు పేస్ట్ కావాలండి. లేదు చింతపండు పేస్ట్ లేని వాళ్ళు ఒక రెబ్బ అంటే ఒక మార్బుల్ ఒక గోలికాయ అంత చింతపండుని మనం ఈ పప్పులో వేసి మనం ఉడికించినా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, మరి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఈ స్టీల్ కుక్కర్లో ఫస్ట్ నేను నానబెట్టుకున్న కందిపప్పును వేసుకుంటున్నాను. కందిపప్పు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, ఆకుకూర అన్నీ వేసుకోవాలండి. 1 by 1 వేసుకొని నీళ్లు కూడా నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్కి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ, టమాటో వేసుకుంటున్నానండి. ఈ టైంలోనే చింతపండు కూడా వేసుకోవచ్చు. నాకు చింతపండు పేస్ట్ ఉందని చెప్పి నేను ఇక్కడ వేయట్లేదండి. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న మెంతికూరని కూడా వేసుకుంటున్నాను. ఇలా మెంతికూర వేసుకున్నాక నేను కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 to 3 విజిల్స్ రానిస్తానండి. పప్పు తొందరగా అయిపోతుంది. ఇది ఉడికే లోపల నేను తిరగమాత పెట్టుకుంటాను. చూడండి, ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలియబెట్టి దీనికి కుక్కర్ మూత పెట్టాలండి. మనకి తొందరగానే అయిపోతుందండి. 10 to 15 మినిట్స్ లోపల మనకి పప్పు ఉడికిపోతుంది. ఈ లోపల మనము బాండలు పెట్టుకొని మనం తిరగమాత పెట్టుకుంటాము. ఈ పప్పుకి తిరగమాత చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి, నేను ఒక పొయ్యి మీద పప్పు పెట్టుకున్నాను, ఇంకొక పొయ్యి మీద తిరగమాత పెడుతున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు తిరగమాతకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసనపప్పు వేశాను. ఒక ఎండుమిరపకాయ వేసి ఒక 2-3 రెమ్మలు గార్లిక్ వేసుకున్నానండి. వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి తినని వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకొని తిరగమాత బాగా ఫ్రై చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పప్పుని స్పూన్తోనే ఎనిపితే బాగా పేస్ట్ లాగా అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనకి పప్పుకు కావాల్సినంత ఉప్పు, చింతపండు పేస్ట్ 2 వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నేను అదే తిరగమాత వేసిన బాండల్లో వేసి మొత్తం బాయిల్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనకి ఈజీగా అయిపోయే
ఒక మంచి రెసిపీ అండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీ ముందుకు వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ, రిలేటివ్స్కి చెప్పి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చాలా టేస్టీగా ఉంటుందండో ఈ వంట మెంతికూర పప్పు. మీ ఇంట్లో మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫాలో మీ.